ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వారిని సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియచేయుడి. ఇక చూడండి, వ్రాయబడినటువంటి ఈ వచనంలో 3 మాటలు మనం చూస్తాం. నంబర్ 1 చెదరగొట్టబడుట, నంబర్ 2 సమకూర్చబడుట, నంబర్ 3 సంరక్షించబడుట. ప్రజలు చెదిరిపోయారు. ఏ ప్రజలు అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇక్కడ అంటాడు, ఇశ్రాయేలీలను చెదరగొట్టినవాడు అంటే దేవుడు ప్రజలను చెదరగొడతాడా? ఉదయం ఫస్ట్ సెషన్లో మనం విన్నాం. ఒకవేళ మీరు వినకపోతే గృహాలకు వెళ్ళిన తర్వాత వినండి. చెదరగొట్టేవాడు సాతాను, సమకూర్చేవాడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు ఎప్పుడూ ప్రజలను చెదరగొట్టడు. అయితే చెదరగొట్టడానికి తగినట్లుగా ఒకడు బ్రతికితే సాతాను చెదరగొట్టడానికి దేవుడు అనుమతిస్తాడు. సాతాను చెదరగొట్టేవాడు, సమకూర్చేవాడు మనం ఆరాధించే దేవుడు. కుటుంబాలు కానీ, జీవితాలు కానీ, సంఘాలు కానీ చెదరగొట్టబడటానికి ఉదయం ఫస్ట్ సెషన్లో 4 కారణాలు చెప్పాను. ఇక మరలా దాన్ని గురించి నేను చెప్పి సమయాన్ని వృధా చేసుకోవాలి అని అనుకోవట్లేదు. మెట్టుకు ఒక్క సంగతి చెప్తాను. ఈ రోజున ఈ భూమి మీద ప్రజలు దేశాలుగా విడిపోయారు, ఖండాలుగా విడిపోయారు, ఇంకా చెప్పాలంటే కులాలుగా విడిపోయారు, చెదిరిపోయారు. ఎందుకు ప్రజలు ఇలా చెదిరిపోయారు? చెదిరిపోవటానికి ఎక్కడ అసలు బీజం వేయబడింది అని చూస్తే రండి, ఆదికాండం 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయం. అందరూ చూడండి, నేను చదువుతాను. మొదటి వచనం చదువుతాను, ఆ తర్వాత 8, 9 వచనాలు చదువుతాను నాతో కలిసి. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకుయు ఉండెను. 8వ వచనం. అలాగున యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ఇక్కడ యెహోవా చెదరగొట్టాడు అని రాసింది. కానీ దేవుడు చెదరగొట్టేవాడు కాదు, సమకూర్చేవాడు. కానీ చెదరగొట్టబడటానికి అవకాశాలు వాళ్ళు కల్పించారు కనుక చెదరగొట్టే సాతానుకు దేవుడు అనుమతి ఇచ్చాడు. ప్రజలు చెదిరిపోయారు. ఎక్కడ చెదిరిపోయారంటే చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు. అప్పటికి భూమి మీద షీనారు ప్రాంతంలో కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు. విచిత్రం ఏంటో తెలుసా? అప్పుడు భూమి అందంతటా ఒకటే జాతి, ఒకటే భాష. ఆ భాష ఏంటో నన్ను అడగొద్దు, నాకు తెలియదు. రైట్? ఒకటే జాతి, ఒకటే భాష. ఇప్పుడున్నట్లుగా తెల్ల జాతి, నల్ల జాతి, భరత జాతి, అమెరికా జాతి, ఆస్ట్రేలియా జాతి, ఈ జాతులు ఏవీ లేవు. ఆ రోజుల్లో ఉన్న ఒకే ఒక్క జాతి మానవ జాతి. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఈరోజు చూడండి, భూమిలో ఎక్కడ చూసినా భరత జాతిలో మరలా దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, మరలా ఈ దక్షిణ భారతదేశంలో కులాలు 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 కులాలు. మేము రెడ్డి అంటాడు ఒక ఆయన, ఇంకొక ఆయన మేము కాపులు అంటాడు, మరొక ఆయన మేము కాకులు అంటాడు, ఇంకొక ఆయన మేము పాపులు అంటాడు.
ఇట్లా రకరకాల కులాలుగా ప్రజలు చెదిరిపోయారు ఈ రోజున. కానీ దేవుని యొక్క ఆదిలో, సృష్టిలో గమనించండి, ఇన్ని జాతులు, ఎన్ని కులాలు లేవు. ఉన్నది ఒకే ఒక్క జాతి, మానవ జాతి మాత్రమే. ఇలా ప్రజలందరూ బ్రతుకుతూ ఉంటే బాబేలు గోపురం కట్టేటప్పుడు చెదరగొట్టాడు దేవుడు. దానికి కారణాలు ఉదయం చెప్పాను, మరలా వాటి జోలి నేను వెళ్ళలేను. చూడండి, చెదరగొట్టారు. ఎట్లా చెదరగొట్టారంటే భాషలు తారుమారైపోయాయి. ఒకే ఇల్లు, అత్త ఒక భాష మాట్లాడుతుంది, కోడలు ఒక భాష మాట్లాడుతుంది. ఏమో మాట్లాడేది ఏమకి అర్థం కావట్లా, ఏమో మాట్లాడేది ఏమకి అర్థం కావట్లా. కొన్ని పదాలు చూడండి, ఒకే పదం తెలుగులో ఒక అర్థం వేస్తుంది, హిందీలో ఒక అర్థం వేస్తుంది, తమిళంలో ఒక అర్థం వేస్తుంది. అర్థమైందా? తెలుగులో ఒక అర్థం వేస్తుంది, తమిళలో ఒక అర్థం వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాకి అని ఉంది. కాకిని తెలుగులో దేన్ని అంటారు? కాకి అని. హిందీలో అట్లా అర్థం కాదు. కాక, హాయ్ కాక అంటారు కదా. కాక అంటే బాబాయ్ అని, కాకి అంటే చిన్నమ్మని. ఇప్పుడు చూడండి, ఆవిడ దగ్గరకు వచ్చి ఈ అమ్మాయికేమో హిందీ వచ్చి కాకి అని అంది. ఆ చిన్నమ్మకేమో తెలుగు వచ్చు. చిన్నమ్మ ఏమంటుందో తెలుసు, నన్ను పట్టుకొని కాకి అంటుంది. చూడండి, భాష మారిపోతే. ఇప్పుడు ఒక మాట, తెలుగులో పాపి అంటే అర్థం ఏంటి? తెలుగులో మీరు అమెరికా వాళ్ళ తెలుగు వాళ్ళ? తెలుగులో పాపి అంటే అర్థం ఏంటి? పాపాత్ముడు అని అర్థం. తమిళంలో పాపి అంటే ఏంటో తెలుసా? చిన్న అమ్మాయి. మనం బుజ్జి, సంటి అంటాం చూసారా? తమిళంలో పాపి అంటే బుజ్జి తల్లి, చిన్న తల్లి అని. ఇప్పుడు చూడండి, అత్తకి కోడల మీద ప్రేమ ఎక్కువైంది. అత్తేమో తమిళం, కోడలేమో తెలుగు. ప్రేమ ఎక్కువయ్యి కోడలను పట్టుకొని అంది పాపి. ఇప్పుడు కోడలు ఏం చేసింది చెప్పండి? భర్త దగ్గరికి వెళ్ళి, మీ అమ్మ నన్ను పట్టుకొని ఏమందో తెలుసా? నన్ను పట్టుకొని పాపి అంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి, ఏంటి పాపి అన్నావంట? తల్లి మరలా కొడుకు ముందు దగ్గరికి వచ్చి పాపి అని. ఇక చూడండి, జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఇక మనం కలిసి ఉండటం వల్ల కాదని చెప్పి ప్రాంతాలుగా చెదిరిపోయిన ఈ ప్రజలు. మాది భారతదేశం అన్నాడు ఒక ఆయన, మాది ఇరాక్ దేశం అన్నాడు ఒక ఆయన, మాది అమెరికా దేశం అన్నాడు ఇంకొక ఆయన, మాది ఆస్ట్రేలియా దేశం అన్నాడు ఇంకొక ఆయన, మాది ఇంగ్లాండ్ దేశం అన్నాడు ఒక ఆయన. వాస్తవంగా వీళ్ళందరూ ఒకే జాతికి చెందిన ప్రజలు, ఒకే దేవుని వలన సృష్టించబడినటువంటి వారు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఎట్లా చెదిరిపోయారంటే భాషలు తారుమారైపోయాయి. ఇందాక నేను చెప్పే కదా, ఒక పదం తెలుగులో ఒక అర్థం ఇస్తుంది. గతంలో చెప్పాను, నేను దైవ సేవకురాలు ఒక ఇంటికి వెళ్తే ఆ పాప చిన్న అమ్మాయి, చాలా చక్కగా ఎర్రగా తెల్లగా ఉంది. దైవ సేవకురాలు ఆ చిన్న బిడ్డను అట్లా బొక్కగిల్లుతా నల్ల కుట్టి అంది. నల్ల కుట్టి అనే లోపు వాళ్ళ అమ్మ వచ్చి అంటుంది, మా అమ్మ ఎంత ఎర్రగా ఉంటే నువ్వు నల్ల కుట్టి అంటావేంటక్క? తమిళంలో నల్ల అంటే ఎరుపు కాదు, మంచి అని అర్థం. చక్కగా ఉంది అమ్మాయి, మంచి కుట్టి అంటే ఆమె ఏం అర్థం చేసుకుందో తెలుసా? తెల్లగా ఉన్న అమ్మాయిని పట్టుకుని నల్ల అంటే తెలుగులో నలుపు, తమిళంలో నల్ల అంటే మంచి, హిందీలో నల్ల అంటే నల్లొచ్చింది అంటాం చూసారా? మొత్తానికి భాషలు తారుమారి జుట్లు బీకొని కొట్టుకుంటూ ఉన్నారు. దైవజనమ, ఇక్కడ ఒక మాట చెప్తాను. మన బ్రతుకులు తారుమారు అవటానికి రెప్పపాటు కాలం దేవునికి చాలు. సింహాసనం మీద కూర్చోబెట్టిన వాడిని గద్దె మీద నుండి దింపి గడ్డి తినిపించటం దేవునికి రెప్పపాటు కాలం చాలు. అట్ దట్ సేమ్ టైం గడ్డి తినే దేన బ్రతుకులను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టడం కూడా దేవునికి రెప్పపాటు కాలం చాలు. దేవుడు జోక్యం చేసుకుంటే, దేవుడు కలుగు చేసుకుంటే, మన కుటుంబంలో ప్రభు అడుగు పెడితే, మన సంఘంలో ప్రభు అడుగు పెడితే, మన పోరాట భూమిలో దేవుడు అడుగు పెడితే, మన స్థితిగతులు మార్చబట్టడానికి దేవునికి రెప్పపాటు కాలము చాలు. అందుకనే జీవితంలో ఎప్పుడు, దేవా నా బ్రతుకు తారుమారు కాకూడదు,
నా జీవితంలో నువ్వు జోక్యం చేసుకో. నీవు జోక్యం చేసుకొని కార్యం చేయమని దేవునికి మనం అవకాశం ఇచ్చుదుంగాక. మంచిది. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఒకే దేవుని వలన పుట్టినవారు, ఒకే దేవుని వలన కలిగిన వారు. మనందరిది ఒకటే జాతి, మనందరికీ తండ్రి చెప్పట్లా, మనందరికీ తండ్రి ఒక్కడే, మనందరి సృష్టికర్త ఒక్కడే, మనందరి మూల పురుషుడు కూడా ఒక్కడే. మనమందరం ఎవరిలో నుంచి వచ్చిన వాళ్ళమంటే ఆదాములో నుంచి వచ్చినటువంటి సంతానం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్పా. సరే, కారణం ఏదైనా ఈ బాబేలు గోపురం దగ్గర నుంచి ప్రజలు చెదిరిపోయారు. చెదిరిపోయిన తర్వాత ప్రజల పరిస్థితి ఏంటో తెలుసా? నా కులం గొప్ప అంటే నా కులం గొప్ప అంటాడు, నా జాతి గొప్ప అంటే నా జాతి గొప్ప అంటాడు. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆడికి తినటానికి తిండి ఉన్నా లేకపోయినా కులగర్వ మాత్రం టన్నులు ఉంటుంది. ఒకవేళ దాన్ని కనుక త్రాసులో తూకం వేస్తే గొలుసులు దిగిపోవాల్సిందే, ఆ రేంజ్లో ఉంటుంది. ఏమంటాడు తెలుసా? మా మాలోళ్ళు అంటే ఏంటో తెలుసా అంటాడు, మా మాదిగోళ్ళు అంటే ఏంటో తెలుసా అంటాడు, అసలు మా కమ్మ జాతే వేరండి అంటాడు ఒక ఆయన, మా రెడ్లే వేరండి అంటాడు. నీ కులం వాళ్ళకి ఏమన్నా 10 తలకాయలు ఉన్నాయా? నీ కులం వాళ్ళకి ఏమన్నా 2 చేతులు 4 చేతులు 60 చేతులు ఉన్నాయా? అందరూ ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలం. అయితే గమనించండి, మనమందరం ఒకే తండ్రికి పుట్టిన పిల్లలం కదా. కులాలుగా జాతులుగా ప్రజలు కొట్లాడుకుంటూ ఉంటే మనందరినీ కలుగు చేసిన కన్న తండ్రికి దుఃఖం అయిపోతుంది. ఒక మాట, మీ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు అనుకోండి. ఆ 3 పిల్లలు ప్రేమగా బ్రతికితే మీరు సంతోషిస్తారా? వారు కొట్లాడుకుంటుంటే మీరు సంతోషిస్తారా? మీరు కొట్లాడుకుంటేనే సంతోషించేటట్టున్నారు, ఒక్కళ్ళు చెప్పట్లా. అమ్మా, కారపు మెతుకులు తిన్నా అన్నదమ్ముళ్ళు భుజం మీద చేసుకొని అట్లా భుజం మీద చేసుకొని పోతా ఉంటే చాలు ప్రభా, నా పిల్లలు అలా కలిసి ఉన్నారయ్యా, అంతకు మించి నాకేం కావాలయ్యా అని కన్న తల్లిగా నువ్వు ఉప్పొంగిపోతావు. అట్లా కాకుండా పెద్ద అమ్మాయి అంటే చిన్న అమ్మాయికి పడకుండా, చిన్న అమ్మాయి అంటే పెద్ద అమ్మాయికి పడకుండా, పెద్దోడంటే చిన్నోడుకు పడకుండా, చిన్నోడంటే పెద్దోడుకు పడకుండా పాము ముంగిసలా కొట్లాడుకుంటున్నారు అనుకోండి. కొట్లాడుకుంటున్న పిల్లలను చూసి సంతోషంగా నవ్వుతా, గాడ్ బ్లెస్ యూ మై సన్, అట్లాగే కొట్లాడుకోండి మై సన్ అని అంటారా? ఏడుస్తారా? నేనంట, మనం ఎందుకు ఏడుస్తున్నామో తెలుసా? దేవుడు కూడా మనలాంటి మనస్సు కలిగినటువంటి వాడు. ప్రజలందరూ ఇలా కులాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా విడిపోయి మా కులం గొప్ప, మా ప్రాంతం గొప్ప, మా వర్గం గొప్ప, మా జాతి గొప్ప అని వీళ్ళు కొట్లాడుకుంటూ ఉంటే వీళ్ళందరినీ సమకూర్చాలి అనేది పరలోకపు తండ్రి యొక్క ఆశ. కొట్లాడుకుంటున్న పిల్లలను చూసి కలపాలని తండ్రి ఆశపడ్డట్లుగా కొట్లాడుకుంటున్న కుమార్తెలను చూసి ఐక్యపరచాలని ఒక తల్లి ప్రాకులాడినట్లుగా మనందరినీ ఏ విధం చేతనైనా ఒకే కుటుంబీకులుగా మరలా మార్చాలి. బాబేలు గోపురపు పూర్వపు అనుభవం మరలా మన మధ్యలోకి తీసుకురావాలని ఆది నుండి, ఎప్పటి నుండి? బాబేలు గోపురం దగ్గర చెదిరిపోయినప్పటి నుండి 2000 సంవత్సరాల వరకు పరలోకపు తండ్రి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలా సమకూర్చాలి? కులాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా విడిపోయారు, ఎలా సమకూర్చాలి? ఇలా ఆలోచిస్తున్న ఆలోచనల మధ్యలో యెషయా గ్రంథంలో ఒక చక్కటి ప్రవచనం రాయబడింది. చూడండి అన్నమాట. యెషయా గ్రంథం బహు చక్కటి వర్తమానం, శ్రద్ధగా వినండి, ఏది పోగొట్టుకోవద్దు. ఇది సరిగ్గా మీరు అర్థం చేసుకున్నారంటే కుల ప్రస్తావన కానీ, ప్రాంతీయతత్వం కానీ, వర్గతత్వం కానీ పూర్తిగా మనలో సమాధి అవటానికి దేవుడు కృప చూపించునుగాక. 49వ అధ్యాయం, 5-6 వచనాలు నాతో కలిసి చెప్పండి. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను కాగా, తనకు సేవకుడునై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇజ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చుటకు నన్ను గర్భమును పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లు
ఇశ్రాయేలీలో తప్పించబడిన వారిని రప్పించున్నట్లును నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందరం చప్పట్లు కొడుతూ. ఒక అద్భుతమైన ప్రవచనం ఇది. ఎవరిని గూర్చిన ప్రవచనమో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి వ్రాయబడిన అద్భుతమైన ప్రవచనం. యేసుక్రీస్తు వారు అంటారు, ఏమంటున్నారు? యెహోవా తల్లి గర్భంలో నన్ను పుట్టించాడు. నెక్స్ట్ తమ్ముడు, నన్ను గర్భమును పుట్టించిన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. తల్లి మరియ గర్భాన యేసయ్యను పరలోకపు తండ్రి పుట్టించాడు. పురుష సహాయం లేకుండా పరలోకపు తండ్రి తల్లి మరియ గర్భాన యేసుక్రీస్తు వారిని పుట్టించాడు. ఎందుకు పుట్టించాడో తెలుసా? 2 కారణాలు. ఒకటి, చెదరిపోయిన ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చడానికి. నాట్ ఓన్లీ ఇజ్రాయేలీలు మాత్రమే కాదు, భూదిగంతములో ఉన్న అన్యజనులందరినీ సమకూర్చటానికి యేసుక్రీస్తు వారు పుట్టి ఉన్నారు అని లేఖనం సెలవిస్తూ ఉంది. దైవజనమా, ఒక్కసారి చూడండి. కులాలుగా, జాతులుగా, మతాలుగా, ప్రాంతాలుగా చెదిరిపోయిన ప్రజలను సమకూర్చగలిగిన శక్తి ఈ సృష్టిలో యేసుక్రీస్తు ఒక్కరికి మాత్రమే ఉంది. లోకంలో ఎన్ని మతాలన్నా రానివ్వండి, ఎన్ని మత గ్రంథాలన్నా రానివ్వండి, ఎన్ని ధర్మశాస్త్రాలు, ఎన్ని పద్ధతులన్నా రానివ్వండి, ఈ ధర్మశాస్త్రాలు, ఈ పద్ధతులు ప్రజలను విడగొడుతూ వచ్చాయి. మన కులం గొప్ప, వాడి తక్కువ కులం, మన రేస్, మన జాతి గొప్ప, వీళ్ళ జాతి తక్కువని లోకంలో ఉన్న మతాలన్నీ ప్రజలను చెదరగొడితే, చెదిరిపోయిన ఈ ప్రజలందరినీ ఏకముగా సమకూర్చగలిగిన శక్తి ఈ ప్రపంచంలో ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంది. అసలు యేసుక్రీస్తు వారు కూడా పుట్టింది దేని కొరకంట? యెహోవా నన్ను పుట్టించాడు. ఎందుకు? చెదిరిపోయిన ఇశ్రాయేలీలను సమకూర్చడానికి. ఇశ్రాయేలీలను మాత్రమే కాదు, అన్యజనులకు నేను వెలుగై ఉండున్నట్లుగా భూదిగంతముల వరకు చెదిరిపోయిన దేవుని ప్రజలను సమకూర్చడానికి తండ్రి నన్ను పుట్టించారు అని యేసయ్యను గూర్చిన ప్రవచన వాక్యం. నిజంగా అది నెరవేరిందా లేదా? కొన్ని మాటలు చెప్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం, బహు విలువైన మాట. ప్రధాన యాజకుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ మాట అంటాడు. నాతో కలిసి, యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు సావనై ఉన్నాడని ప్రవచించాను. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈరోజు మనం వినబోయే వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే, ఈ యేసు మనలను సమకూర్చే సారథి. ఏ సారథి? మనందరినీ సమకూర్చే సారథి. దీని కూర్చే భక్తుడు ఇక్కడ అంటాడు, నాతో కలిసి అందరూ చెప్పాలి నా వైపు చూస్తూ, యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను. ఇక్కడ 2 జనాలు చెప్తున్నాడు. ఆ జనము, చెదిరిపోయిన దేవుని పిల్లలు. ఆ జనం అంటాడు. ఆ జనం ఎవరయ్యి అంటే ఇశ్రాయేలీలు. చెదిరిపోయిన దేవుని ప్రజలు ఎవరయ్యి అంటే, ఇందాక చెప్పే కదా, బాబేలు గోపురం దగ్గర ప్రజలందరూ ఏమైపోయారు? నేనంట, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనుష్యుడు దేవుని పిల్లలే. ఎందుకు? ప్రతి మనిషిని సృష్టించిన సృష్టికర్త మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళైనా, ఏ జాతి, ఏ మతానికి చెందిన వాళ్ళైనా చెప్పండి, వాళ్ళందరూ ఎవరి పిల్లలు? కానీ దేవుని పిల్లలే. కానీ వీళ్ళు చెదిరిపోయారు. ఇక్కడ భక్తుడు ఏమంటాడు తెలుసా? ఆ జనమును, చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు ఆయన చావనయ్యున్నాడు అంటాడు. అద్భుతం.
ఇప్పుడు యేసయ్య చనిపోయారు కదా, తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు కదా. ఆయన రక్తధారలు ఎప్పుడైతే నేల మీద పడ్డాయో ప్రజల మధ్యలో ఉన్న కొలపు గోడలు నెట్ట నిలువున పడగొట్టి ఆ ప్రజలందరినీ యేసయ్య రక్తము ఏకము చేసింది. ప్రజలను ఏకం చేసింది. ఏకం చేసిందో లేదో దానికి నిలువెత్తు నిదర్శనం ఏదో తెలుసా? ఈ భూమి మీద ఉన్న జీవము కలిగిన దేవుని సంఘాలు. సరే, ఏ సంఘం దాకో ఎందుకు? దేవుడు మనకిచ్చిన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఉంది. ఈ మినిస్ట్రీస్ యేసయ్య రక్తం ప్రజలను సమకూరుస్తుంది, ఏకం చేస్తుంది అనేదానికి నిలువుటద్దం. నేను కులాల ప్రస్తావన చెప్పను, కానీ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎస్, మన ఆరాధనకు వచ్చే బిడ్డల్లో రాజులని పిలువబడిన వాళ్ళు ఉన్నారు. కమ్మవారు, కాపులు, రెడ్డులు, మాదిగ, మాల, ఎస్సీ, బీసీ, ఎస్టీ. ఒకప్పుడు మన కులాలు వేరు, మన జాతులు వేరు, మన వర్గాలు వేరు. ప్రక్కన కూర్చునే వాళ్ళం కాదు. ఎప్పుడైతే యేసయ్య రక్తంతో కడగబడ్డామో, ఆయన ప్రశస్త రక్తం ఎప్పుడైతే మనల్ని దర్శించిందో, ఇప్పుడు అందరం కలిసి ఒకే చోట కూర్చొని ప్రభువుని ఆరాధించే భాగ్యం దేవుడిచ్చాడు. అదే ఒకప్పుడు మనం లోకంలో ఉన్నప్పుడు నా కులం గొప్ప, వీడు తక్కువ కులవాడు, మా జాతి గొప్ప, వీళ్ళ జాతి తక్కువని జాతులుగా కులాలుగా కొట్టుకొని చచ్చేవాళ్ళు. అద్భుతం తెలుసా? అలాంటి మనం ప్రక్కన కూర్చొని, అక్క బాగున్నారా, చెల్లి బాగున్నారా, అన్నయ్య బాగున్నారా. ఎట్లా వచ్చింది ఈ బంధం? ఈ ఐక్యత ఎవరు కలుగు చేశారు? ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలాగా ఇక్కడ మనం కూర్చోవటానికి కారణం ఒకే పాత్రలోనిది త్రాగటం, ఒకే రొట్టెలోనిది మనం భుజించటం. ఎందుకు ఇలా కలిసిపోయామో తెలుసా? ఇది మన మంచితనం వలన జరిగింది కాదు, కానీ యేసుక్రీస్తు రక్తపు శక్తి. యేసుక్రీస్తు రక్తపు శక్తి. లోకంలో ఎన్ని మత గ్రంథాలన్నా రానివ్వండి, ప్రజలను విభజిస్తూ వెళ్ళిన ఈ ప్రజలందరినీ సమకూర్చింది కేవలం యేసుక్రీస్తు వారి రక్తము మాత్రమే. ఆ రక్తాన్ని బట్టి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. మన లైవ్ చూసే బిడ్డల్లో చూడండి, మన లైవ్ చూసే బిడ్డల్లో సమయం వచ్చింది కాబట్టి చెప్తాను. రాజుల కుటుంబం ఒక కుటుంబం ఉంది. మనం అంటే విపరీతంగా ప్రేమిస్తారు. ఆ మాట అనకూడదేమో కానీ ప్రాణం ఇవ్వటానికి కూడా వెనుతీయని భక్తి కలిగిన కుటుంబం. మేము ఆ ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని భోజనానికి పిలిచారు. అదే ప్రాంతంలో మన లైవ్ చూసే ఒక కుటుంబం ఉంది. వాళ్ళు ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు. నన్ను వాళ్ళు భోజనానికి పిలిస్తే వాళ్ళ ఇంట్లో నేను దైవ సేవకురాలు భోజనం చేయడానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని తన కారులో తీసుకొని వెళ్ళిన ఈ ఎస్సీ కులపు అబ్బాయి ఆ ఇంటికి వచ్చాడు. మాతో పాటు లిఫ్ట్లో పైకి వచ్చాడు. మాతో పాటు నేను కూర్చోమంటే సోఫాలో కూర్చున్నాడు. మాతో పాటు డైనింగ్ టేబుల్ దగ్గర నేను పిలిస్తే కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఆ రాజుగారి భార్య రాణి, ఆ తల్లి పేరు కూడా రాణి, వచ్చి వాళ్ళకి భోజనం వడ్డిస్తుంది. నాతో కలిసి భోజనం చేస్తామన్నారు. నేను ఆ తమ్ముడిని అడిగా, తమ్ముడు ఈ ఇంటికి రావటం ఇదే ఫస్ట్ టైమా అన్న. ఇది ఫస్ట్ టైం కాదన్నా, చాలాసార్లు వచ్చానన్నా. ఎప్పుడైనా ఇలాగే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేసావా? అయ్యో చేయకపోవటం ఏంటన్నా, కొన్ని 10 సార్లు భోజనం చేశానని. అరే వీళ్ళు రాజులు కదా, మీ కులం పలాను కదా, ఎలా ఇది జరిగింది అంటే ఏమంటాడు తెలుసా? వీళ్ళు యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన బిడ్డలు కదన్నా, వీళ్ళల్లో వెతికిన కొలపు గర్వం ఎంత కూడా కనపడదన్న, ఎంత కూడా కనపడదు. మనమందరం ఒకే దేవుని, మనమందరం సమానం, ఒకే దేవుని వలన కలిగిన వాళ్ళం. మానవ జాతి తప్ప కులాలు మతాలు లేవని చెప్పి ఎంత దీనంగా. ఒకప్పుడు పరిస్థితి ఏంటంటే గ్రామాల్లో అదే కులపు వాళ్ళు ఇంటికి వస్తే గ్లాసుడు మంచినీళ్ళు అడిగితే ఆ మంచినీళ్ళు పోసేటప్పుడట ఇంత ఎత్తు నుంచి పోస్తారంట, ఇట్లా దోషుడితో దాగాలంట. ఇలాంటి దురాచారం ఉండేదన్న మా ప్రాంతంలో. ఈ దురాచారాన్ని నిర్మూలన చేసింది యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన రక్తం. మనుషుల మధ్యలో ఉన్న ఈ విభేదాలు
కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు, వర్గాలుగా విడిపోయిన ప్రజలందరినీ యేసుక్రీస్తు రక్తం ఐక్యం చేసింది. మధ్యలో ఉన్న అడ్డుగోడను పడగొట్టి, చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇదే మాట ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు, కొలపు అడ్డుగోడలను యేసయ్య రక్తం ఏం చేసింది? కొంచెం గట్టిగా, దైవజనమా, పడగొట్టిన వాటిని పడగొట్టిన స్థితిలోనే ఉంచాలి, కానీ పడగొట్టిన వాటిని మరలా మనం తిరిగి కట్టకూడదు. గట్టిగా చెప్పాలా తమ్ముడా? రాజ్ కుమార్ గట్టిగా చెప్పు. ఏమన్నాను? ఆమెన్ అనమన్నానా? ఆమెన్ కాదండి. పడగొట్టిన వాటిని మరలా మనం తిరిగి, కులాలను ఏం చేశాడు? మతాలను ఏం చేశాడు? జాతుల్ని ఏం చేశాడు? వర్గాలను ఏం చేశాడు? పడగొట్టేశాడు. యేసయ్య పడగొట్టిన తర్వాత మరలా మీ పిల్లలు పెళ్లి చేసేటప్పుడు, అయ్యగారు మా కులప అబ్బాయినే చూడు అయ్యగారు, మా కులప అమ్మాయినే చూడు అయ్యగారు, ఆ గజ్జికి తామరకి జాలిం లోషన్ రాసుకోండి. ఆ జాలిం లోషన్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి ప్రశస్త రక్తం. ఆడు తమిళ వాడండి, ఆడు ఆంధ్ర వాడండి, ఇడు తెలంగాణ వాడండి, ఆడు అరం వాడండి, ఇడు కేరళ వాడండి, ఆడు మలయాళీ వాడండి. ఈ శబ్దాలు సంఘములో నిశ్శబ్దమైపోవాలి. మనమందరం ఒకే దేవుని పిల్లలం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఇది నువ్వు ఎరక్క యేసయ్య రక్తంతో కడగబడిన తర్వాత కూడా నువ్వు కులాలు గూర్చి, ప్రాంతాలు గూర్చి నువ్వు మాట్లాడేవనుకో, చర్చికి వచ్చిన తర్వాత కూడా మన చర్చిలో మన కాపులు ఎవరు, మన పాపులు ఎవరు, మన కాకులు ఎవరు, మన రెడ్లు ఎవరు, మన కమ్మూరు ఎవరు, మన మాలోళ్ళు ఎవరు, ఇది ఎతికేవనుకో నువ్వెవరువో తెలుసా? యేసయ్య రక్తాన్ని కాళ్ళ కిందేసి తొక్కుతున్నటువంటి, ఆ మాట నేను అనలేను, దౌర్భాగ్యురాలు ఇవి. ఆ మాట నన్ను అంటున్నందుకు క్షమించండి. సంఘానికి వచ్చిన తర్వాత కూడా, ఓహో అయ్యగారు మన 4 అయ్యగారు మన 3 రాజన్న 5 మనోడేనంట. ఈ వెతికేరంటే మీరు ఎవరో తెలుసా? యేసయ్య రక్తాన్ని కాళ్ళ కిందేసి తొక్కే అపరాధులవుతారు. జాగ్రత్త. సంఘంలో కుల శబ్దం నిశ్శబ్దమైపోవును గాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యేసయ్య పుట్టిందే చెదిరిపోయిన ప్రజలను సమకూర్చడానికి. అద్భుతం. యేసయ్య ప్రజలను సమకూర్చాడు. రెండోది ఏం చేశాడో తెలుసా? ప్రజలను పరలోకపు తండ్రితో సమకూర్చాడు. మరొక మాట చెప్తాను, ఇది అర్థమయ్యేటట్లు. భూలోకాన్ని పరలోకాన్ని ఏకం చేసిన ఒకే ఒక శక్తి యేసుక్రీస్తు ప్రభువారు. దీనికి వచ్చి అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఎస్, నాతో కలిసి చెప్పండి. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఏమేమంట? పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా. అద్భుతం ఏంటంటే యేసయ్య ఎవరో తెలుసా? సామాన్యుడు కాదు ఆయన, సాధారణమైన వాడు కాదు. ఈ యేసు చేసిన బృహత్తరమైన కార్యం ఏంటో తెలుసా? భూలోకాన్ని పరలోకాన్ని ఏకము చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎరుగుదురు. యాకోబు ఆ రాత్రి కలగన్నాడు. ఆ కలలో యాకోబుకి ఏం కనపడుతుంది? భూమి నుండి ఆకాశానికి ఒక నిచ్చెన వేయబట్టం. ఆ నిచ్చెన మీదుగా దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్న ఒక అద్భుతమైనటువంటి కలగన్నాడు. అద్భుతం ఏంటో తెలుసా? పరలోకాన్ని భూలోకాన్ని ఏకం చేసిన ఆ నిచ్చెనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దైవజనమా, ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్కి వెళ్తే నీకు ఆరోగ్యం రావచ్చు. డబ్బు కావాలంటే కష్టపడి పనిచేస్తే నీకు డబ్బు రావచ్చు. మంచి జ్ఞానం రావాలంటే పుస్తకాలు చదివితే నీకు జ్ఞానం రావచ్చు. పరలోకం నీకు దొరకాలంటే యేసు ఒక్కడే మార్గం. యేసు ఒక్కడే మార్గం. యేసు ద్వారా తప్ప మరి ఏ మార్గం గుండా భూలోకంలో ఉన్న వ్యక్తి పరలోకం చేరలేడు.
భూలోకంలో ఉన్న వ్యక్తి పరలోకం చేరాలంటే యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే మార్గమై ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అమ్మా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావమ్మా అని అడిగితే నువ్వు టకామని చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నా యేసును పరలోక రాజ్యం కొరకు నేను నమ్ముకున్నా. పరలోక రాజ్యం కొరకు యేసునే నమ్ముకోవాలా? మానవాళికి పరలోకాన్ని ప్రసాదించగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. చప్పట్లు కొడుతూ ఆయనకి స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు సమకూర్చేటప్పుడు ప్రజలారా రండి అని యేసయ్య పిలిస్తే, యేసయ్య పిలుపునందుకొని మొట్టమొదటి ఎవరు వచ్చారో తెలుసా? ఇర్మియా గ్రంథంలో రాసి ఉంటుంది. చూడండి, ఎవరిని సమకూర్చాడు ప్రభు అంటే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 8-9 వచనాలు. నాతో కలిసి. ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను, గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణీ స్త్రీలనేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. వారు ఏడ్చుచూ వచ్చెదరు. నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రుట్టిల్లకుండా చక్కగా పోవు బాటన నీళ్ల కాలవల యొద్ద వారిని నడిపించును. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 8వ వచనం. అందరూ ఈ మాట బాగా గమనించండి. యేసయ్య స్వరం విని మొట్టమొదట ఎవరు స్పందించారంటే, బైబిల్లో రాయబడిన మాట, గుడ్డివారు. చెప్పండి, గుడ్డివారు, కుంటివారు, గర్భిణీ స్త్రీలు, ప్రసవించు స్త్రీలు, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. వారు మహాసంఘమై వారు ఇక్కడకు తిరిగి వచ్చేదారు. ఏ సంఘం? కొంచెం గట్టిగా, ఏ సంఘం? స్వరం ఎత్తాలి. ఏ సంఘం? కొంచెం గట్టిగా, ఏ సంఘం? దేవుడు మనకిచ్చిన ఈ ఇమ్మాన్యుయేల్ పరిచర్య కూడా రాగల కాలంలో మహాసంఘంగా దేవుడి పరిచర్యను ఆశీర్వదించునుగాక. మహాసంఘముగా సకల జాతుల నుండి ప్రభు ఈ స్థలానికి సమకూర్చునుగాక. అయితే ఆయన సమకూర్చేటప్పుడు మొట్టమొదటి ఎవరిని సమకూర్చాడంటే, గుడ్డివారు. మనం అందరం కూడా ఒకప్పుడు ఎవరో తెలిసే గుడ్డివాళ్ళం. మీరు అనొచ్చు, బలేవాళ్ళన్నా నాకు 2 కళ్ళు ఉంటే 60 సంవత్సరాల వయసు వచ్చినా ఇప్పటి వరకు నాకు కళ్ళజోడు లేదా? మంచిది ఉంటే రైట్. నాకు ఇప్పటి వరకు కళ్ళజోడు లేదన్నా, నేను ఎట్లా గుడ్డోడిని? బైబిల్ ఏమంటుందో తెలుసా? ద్వేషం కలిగిన ప్రతివాడు గుడ్డోడు, చీకట్లో చిందులాడుతున్నాడు అంటాడు. కుంటోడు, సినిమాలకు వెళ్ళటానికి పరిగెత్తేవాడు మన నడక బాగానే ఉండేది. దేవుల్లో నడిచేటప్పుడు మాత్రం మన నడక కుంటి నడక. అయ్యా నేను కుంటోడిని అంటే, రారా నువ్వేరా, నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే రాగల కాలంలో నేను చక్కగా నడిపిస్తా. అయ్యా నువ్వేమో ప్రేమ స్వరూపివి, నేనేమో ముక్కోపిని. ఆమె ఏం ఒక్కళ్ళు చెప్పలా? ఒక మాట, మీలో ఎంతమంది రక్షణ పొందినారు? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి. థ్యాంక్ యూ. అందరూ ఆదివారం చర్చికి వచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. నాకు అసలు కోపమే లేదా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పుణ్యాత్మలు ఎవరు? మనం గుడ్డివాళ్ళం. ఆయనేమో ప్రేమ స్వరూపి, ఆయనేమో క్షమాహృదయుడు. గమనించండి, దేవుడు క్షమాహృదయుడు కాకపోతే మనం చేసిన తప్పును దేవుడు మనసులో గనక నిజంగా ఉంచుకునేవాడైతే ఈ పాటికి ఒక్కొక్కరం 150 సార్లు చచ్చి ఉండేవాళ్ళం. ఎందుకు బ్రతుకున్నామో తెలుసా? ఆయన క్షమాహృదయుడు గనక. మరి మీరు నేను మనం అనే మాట ఏంటో తెలుసు, ప్రపంచంలో ఎవరినైనా క్షమిస్తానేమో కానీ ఆయన్ని క్షమించను. ఇక తతిమా వాళ్ళని క్షమించడానికి వాళ్ళు ఏం చేయాల? ఈ 2-3 ఎవరో ఏదో చేసి ఉంటారు, ఎవరినైనా క్షమిస్తాను కానీ ఆడిని మాత్రం క్షమించను నేను. నీవేమో క్షమాపణ లేనోడివి, నువ్వేమో ముగ్గోపివి. ఆయనేమో క్షమాహృదయుడు, ఆయనేమో దీర్ఘశాంతం కలిగిన వాడు. అంటాడు, ఒరే గుడ్డివాడా రా రా రా, అయ్యా నేను గుడ్డివాడిని, అయ్యా పర్వాలేదు, నిన్ను కూడా చక్కగా నేను నడిపిస్తాను. హల్లెలూయా.
గట్టిగా చెప్దాం హల్లెలూయా. దైవజనమా, దావీదు ఆ రోజున సౌలు చేత తరంబడేటప్పుడు దావీదుని ఎవరు వెంబడించారో తెలుసా? అప్పులున్నవాళ్ళు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు, సమస్యలతో నలిగిపోయేవాళ్ళు దావీదుని వెంబడించారంట. దావీదే వరద బాధితుడు. ఈ వరద బాధితుడికి ఈ బాధితులు తోడైపోయారు. నిజమే. ఏమంటే డబ్బున్నవాడు సంఘానికి ఎందుకు వచ్చాడండి? ప్రారంభంలో రాలా. ఎవరు వచ్చారు? తినటానికి తిండి లేని పేదలు, కట్టుకోవటానికి బట్ట లేని పేదలు, గ్రామంలో నుంచి వెలివేయబడిన దిక్కులేని ప్రజలు. వాళ్ళే మొట్టమొదట యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. ఆ గుడ్డివారి మనమే, ఆ కుంటివారి మనమే, ఆ వెలివేయబడినటువంటి వారి మనమే. అయితే అద్భుతం తెలుసా? తన దగ్గరకు సమకూర్చిన తర్వాత గుడ్డివాడిని గుడ్డివాడిగానే దేవుడు వదిలిపెట్టల, కుంటివాడిని కుంటివాడిగానే వదిలిపెట్టల, వెలివేయబడిన వాడిని వెలివేయబడిన స్థితిలోనే వదిలిపెట్టల. ఏం చేశాడో తెలుసా? వెలివేయబడిన ఈ ప్రజలని బలమైన జనంగా దేవుడు మార్చాడు. అప్పటికొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇదే మాట అంటాడు మీకా భక్తుడు. చూడండి, అందరూ చూడండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 6, 7 వచనాలు నాతో కలిసి. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును, అవతలికి వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడే వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. కుంటివారిని శేషముగాను, సౌండ్ పెంచాలి, దూరముగా వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగా నేను చేతును. యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అసలు ఆ మాటలు చూడండి. దైవజనమా, ఒక విషయంలో ప్రభువుని స్తుతించాలి. మనకు అన్నీ బాగుంటే దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళం కాదేమో. అన్నీ సమృద్ధిగా ఉంటే దేవుని పాదాలు పట్టుకునే వాళ్ళం కాదేమో. అన్న, ఒకవేళ గిన్నె నిండి పొంగి పొరిలే ఉంటే నీ ఫీలింగ్ ఎట్టా ఉండేదో తెలుసా? నేను కూడా సన్నేజు ప్రభువుని, నాకేం తక్కువ? ఎక్కడ మనం హెచ్చించబడతావునని కొన్ని లోపాలు కలిగిన వారిగా దేవుడు మనల్ని పుట్టించాడు. అందుకే దేవునికి మహిమ. ఎందుకు ఆ కొదువులు పెట్టాడో తెలుసా? ఆ కొదువుల మధ్యలో ప్రభువును హత్తుకుంటామని. చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్దాం. అయితే చూడండి, ఆ దినమున, చెప్పండి ఏ దినమున? ఆ దినం అంటే ఏ దినమో తెలుసా? యేసుక్రీస్తు వారి ప్రశస్త రక్తం భూమి మీద చిందించబడిన ఆ దినాన ఏం జరిగింది అంటే, కుంటివారిని పోగు చేస్తున్నాడు. ఆమేన్. నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో కుంటివాడినే, వాక్యానుసారంగా నడవగలిగేవాడిని కాదు. నడవాలనే ఆశ ఉన్నా, నిలవాలనే ఆశ ఉన్నా. ఇక ఎప్పుడు పాట పాడినా ఒకటే పాట ఆ రోజుల్లో. ఏంటి చెప్పండి? సూపర్, కరెక్ట్గా పాడారు. నిలవాలని ఉన్న నిలువలే, నడవాలని ఉన్న. ఇక జీవితాంతం అదే పాట అనుకున్నాం. ప్రారంభంలో కుంటివాళ్ళమే. కుంటివాడినే పిలిచాడు, రా పర్వాలేదు కుంటిదానివి, నీకు నడక రాదురా, నాలో నడవటం రాదురా, రా నేను నీకు నడక నేర్పిస్తా. ప్రభు పిలిచాడు. ఎఫ్రాయిము బాలుడై ఉండగా ఎఫ్రాయిము చేతిని పట్టుకొని ఎఫ్రాయిముకు నడక నేర్పించినట్లుగా మనకు నడక నేర్పించాడు. ఈరోజు నడవటం కాదు, ప్రభువులో పరిగెత్తడానికి దేవుడు కృప చూపిస్తా ఉన్నాడు. అరే, ఒకప్పుడు కుంచోడు కదా, ఒకప్పుడు అవిచోడు కదా, కాలు సరిగ్గా ఉండేది కదా, కాలు సరిగ్గా ఉండేది కాదు కదా. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలాలకు పరిగెత్తేటట్లుగా దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, తర్వాత ఎవరున్నారు? అవతలకి, కొంచెం గట్టిగానండి, అవతలకి వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడి వారిని సమకూర్చుదును. యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ మొదట్లో ఎవరో చెప్పంటారా? అవతలకి వెళ్ళగొట్టబడిన వాళ్ళే. ఎవరో తెలుసా? బాధలు ఉన్న వాళ్ళే. ఏమంటే బాధ లేకపోతే నువ్వెక్కడ దొరుకుతావు దేవునికి? నువ్వు మావులోడువా? నువ్వు మావులోడువా? అంతా సాఫీగా జరిగితే నీ ఆలోచనే వేరుగా ఉంటుంది. యేసయ్య దగ్గరికి ఎవరిని సమకూర్చాడయ్య అంటే, వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడి వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. అయ్యా, వాళ్ళందరినీ సమకూర్చి అవతలకు వెళ్ళగొట్టబడిన వాడు అదే స్థితిలో ఉంచావా?
బాధల్లో ఉండేవాడిని బాధల్లో నేను ఉంచావా అంటే దేవుడు అంటాడు, కుంటివారిని శేషముగాను దూరముగా వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగా చేతును. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, సమకూర్చిన ఈ సారథే ఒకరోజు రాబోతుంది, నిన్ను బలమైన జనంగా దేవుడు చేయబోతున్నాడు. నిన్ను బలం, కొంతమంది ఎట్టా చూస్తున్నారు తెలుసా, చేసేది ఏముందంటే ఆల్రెడీ ఎప్పుడూ చేసాడు నన్ను అన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు ఎవరిమి అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, తినటానికి గతి లేని వాళ్ళం, కట్టుకోవటానికి బట్ట లేని వాళ్ళం, కనీసం ఇంటి దగ్గర కట్టుకోలేని దిక్కులేని దయనీయమైన స్థితి. వెనక ఒక తమ్ముడు ఉన్నాడు, నేను పేరు చెప్పలేను, కానీ ఆ తమ్ముడు ఒకరోజు తన సాక్ష్యం చెప్తాడన్నా, మా నాన్న వాచ్మెన్గా పనిచేసేవాడు అపార్ట్మెంట్స్ దగ్గర, రోడ్డు మీద ఫ్రూట్స్ అమ్మేవాడు, తినటానికి తిండి లేక కష్టపడేవాళ్ళం అన్నా. మేము అనుభవించిన పేదరికం ఎంత అంత కాదన్నా, అయ్యో బ్రతకాలో చావాలో అర్థం కాదన్నా. అలాంటి దినాల్లో మా నాన్న ప్రభువును పట్టుకున్నాడు, మమ్మల్ని అందరినీ క్రమక్రమంగా ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు ఆ తమ్ముడు మన మందిరానికి నెలకొచ్చి 15,000 రూపాయలు దశంభాగం ఇస్తాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, 1,50,000 రూపాయల జీతం, 1,50,000 రూపాయల జీతం. ఆ తమ్ముడు మాట్లాడుతూ అంటాడు, పిడికడి మెతుకులు కూడా గతి లేని వాళ్ళం అన్నా. అలాంటిది మమ్మల్ని ఈరోజు దేవుడు ఎలా చేశాడంటే, ఆకలితో అల్లాడిపోతున్న అనేకుల ఆకలి తీర్చే స్థితిమంతులుగా దేవుడు మమ్మల్ని నిలవబెట్టాడన్నా. ఎస్, నేను చెప్తున్నాను, 2002వ సంవత్సరంలో చాలామంది అవతలకు వెళ్ళగొట్టబడిన వాళ్ళు ఉన్నారు, బలహీనమైన స్థితిలో ఉన్నారు. మీలో అనేక కుటుంబాలను బలమైన జనంగా దేవుడు మార్చాడు, బలమైన జనంగా మార్చాడు. మనం పిలువబడినప్పుడు వాడు కుంటి వాళ్ళమై ఉండొచ్చు, మనం పిలువబడినప్పుడు వెలివేయబడిన వాళ్ళమై ఉండొచ్చు, మనం పిలువబడినప్పుడు బాధించబడిన వారిమై ఉండొచ్చు. యేసయ్య సమకూర్చి ఏం చేశాడో తెలుసా, నిన్నే ఆశీర్వదించి బాధపడే అనేక మంది కన్నీళ్లు తుడిచే ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. సమకూర్చిన ఈ దేవుడు, దైవజనమా నా తట్టు చూడండి, సమకూర్చిన ఈ దేవుడు సమకూర్చిన నిన్ను అదే స్థితిలో ఉంచడట. ఏం చేస్తానంటున్నాడు, అవతలకి వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగా నేను చేతును. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో బాధింపబడి ఈ స్థలానికి వచ్చేవేమో, అవమాన పాలై ఈ స్థలానికి వచ్చేవేమో, బ్రతకాలో చావాలో అర్థం కాక, ప్రజలు వేసే నిందలు తట్టుకోలేక, నేను చస్తే బాగుండు, ఎందుకు ఈ అవమానం, భార్య దగ్గర నాకు విలువ లేదు, పిల్లల దగ్గర నాకు విలువ లేదు, గ్రామంలో నాకు విలువ లేదు, నేను అవతలకి వెళ్ళగొట్టబడిన వాడిని, ఇలాంటి బ్రతుకు నేను బ్రతికితే ఎంత, చస్తే ఎంత అనే కలవరంతో వస్తే ఒక శుభవార్త, నా యేసయ్య సైన్యంలో నువ్వు సమకూర్చబడు, వెలివేయబడిన నిన్నే బలమైన జనంగా దేవుడు మారుస్తాడు. అటుగా చెప్దాం ఆమేన్. ఇక్కడ నేను కుల ప్రస్తావన తీసుకురావట్లేదండి, యేసయ్య ఎంత గొప్పవాడు అని చెప్పటానికి, ఆయన గొప్పతనానికి అగ్రపట్టం కట్టడానికి నేను ఈ మాట చెప్తున్నాను. మన తెలుగు రాష్ట్రాలకు సువార్త మొట్టమొదట ఎవరికి అందిందో తెలుసా? మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి దైవ సేవకులు ఎవరయ్యారో తెలుసా? నేను అలా అనను, కానీ లోకంలో ఉన్న పద్ధతిని బట్టి ఎస్సీ కులం అంటే సహజంగా తక్కువ కులం అని లోకస్తులు అనుకుంటారు కదా. అద్భుతం. ప్రకాశం జిల్లాలో మాదిగ జాతి వారిని దేవుడు మొట్టమొదట పట్టుకున్నాడు. 2,222 మంది ప్రభు తట్టు తిరిగారు. ఆ 2,222 మందిలో కొంతమంది దైవ సేవకులుగా లేచారు. వాళ్ళల్లో నుంచే తెలుగు రాష్ట్రాలకు క్రైస్తవ్యం విస్తరించడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు చూడండి, వాళ్ళ ద్వారా వాక్యం విని ఎంతోమంది దైవ సేవకులు, కుల భేదం లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా అన్ని కులాలలో నుంచి లక్షల కొలది దైవ సేవకులు లేచారు. అయితే ఈ తెలుగు గడ్డకు సువార్తను అందించింది వెలివేయబడిన కులం ద్వారా దేవుడు అందించాడు. అసలు అక్కడ దాకా ఎందుకండి? యేసు ప్రభు సిలువను యేసు ప్రభు యొక్క జననాన్ని గూర్చిన వార్త గొర్రెల కాపరులకు తెలిసింది. యేసయ్య తన జనన వార్త మొట్టమొదట ఎవరి ద్వారా వెల్లడి చేశాడు అంటే గొర్రెల కాపరుల ద్వారా. నేను అంటాను, ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్కెట్లో రిలీజ్ చేయాలంటే
సెలబ్రిటీస్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేస్తారా, లేకపోతే సెలబ్రిటీలు కానోళ్ళ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేపిస్తారా? చెప్పాలి. ఏదైనా ఒక ప్రొడక్ట్ మార్కెటింగ్ చేయాలంటే సెలబ్రిటీల ద్వారా. యేసయ్య తనను గూర్చి ప్రకటించుకోవడానికి సెలబ్రిటీలను వాడుకోవాలా? కామన్ మ్యాన్ ఎవరు? చెప్పాలి. ఎవరా కామన్ మ్యాన్? గొర్రెల కాపరుల ద్వారా తన సువార్త ప్రపంచ దేశాలకు అందించాడు. వేశ్య అని పిలువబడిన మగ్దలేని మరియ ద్వారా యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని గూర్చిన వార్త మొట్టమొదట మగ్దలేని మరియ ద్వారా, స్త్రీ ద్వారా, బలహీన ఘట్టమని పిలువబడిన స్త్రీ ద్వారా యేసయ్య పునరుద్ధానాన్ని గూర్చిన వార్త చాటించాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. చెప్పండి, ఏ వస్తువైనా మార్కెట్ చేయాలంటే సెలబ్రిటీలను వాడుకుంటారా, కామన్ మ్యాన్ వాడుకుంటారా? ఆయన ఎవరో అడ్వర్టైజ్మెంట్ దూకుతా కొండలు దాటి దూకుతా ఇట్లా థమ్సప్ తాగుతా అంటాడు. ఉరిమే ఉత్సాహం కొరకు తాగండి థమ్సప్ తాగితే ఉత్సాహం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మాత్రం టన్నులు. ఇక సిలిండర్లతో సంబంధమే లేదు నీకు. ఇక చూడండి. చిన్నప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా చెప్పండి, పాలల్లోనే తెలుపు సూపర్ మెలమెలలాడే మెరుపు, వాషింగ్ పౌడర్ నిర్మా టన్. ఈ అడ్వర్టైజ్మెంట్కి ఎవరిని వాడుకున్నారు అమ్మా? ఎవరిని వాడుకున్నారు? సెలబ్రిటీలను వాడుకున్నారు. నా దేవుడు సెలబ్రిటీలను కాదు, కామన్ మ్యాన్. మీ ఎదుట యేసును గూర్చి ప్రకటిస్తున్న ఈ జెర్మియా అనేవాడు ఎవడో తెలుసా? దిక్కులేని దీన దరిద్రుడు, దిక్కు మొక్కు లేని, మానవ భాషలో చెప్పాలంటే దిక్కు మొక్కు లేని వాడిని. ఈ దైవ సేవకులు అందరూ పెద్ద విద్యావేత్తలు, సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళం కాదు. కామన్ మ్యాన్ కంటే కడు దీనమైన స్థితి. పెంట కుప్పల మీద నుండి ప్రజలను లేవనెత్తి బలమైన జనంగా దేవుడు మారుస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకు వెలివేయబడిన బ్రతుకేమో, బాధింపబడిన బ్రతుకేమో, తృణీకరించబడిన బ్రతుకేమో, ప్రజల చేత ఎగతాళిని అనుభవిస్తూ బ్రతకాలో చావాలో అర్థం కాక నలగొట్టబడుతున్న బ్రతుకేమో. నిన్ను దేవుడు ఎందుకు సమకూర్చాడో తెలుసా? విశ్వసించు. రాగల కాలంలో సంజీవన, రాగల కాలంలో నిన్నే ఒక బలమైన జనంగా దేవుడు మార్చబోతున్నాడు, బలమైన సంతతిగా నిలవబెట్టబోతున్నాడు. ఎందుకో తెలుసా? మనలను సమకూర్చిన సారథి ఆయన గనుక. చప్పుడు కొడుతూ ఆ సారథికి స్తోత్రాలు చెప్దాం. ఇక్కడ ఒక విచిత్రం, సమకూర్చాడు కదా, మంచి మాట, సమకూర్చాడు కదా, బలమైన జనంగా చేస్తానన్నాడు కదా. అద్భుతం ఏంటంటే మనలను బలమైన సంతతిగా మార్చడానికి మనకు ఏమేమి కావాలో వాటన్నిటిని సమకూర్చేవాడు కూడా ఆ సారథే. గట్టిగా చెప్దాం ఆమేన్. నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక, నువ్వు ఒక బలమైన జనం కావాలి. వెలివేయబడిన నీవు, బాధించబడిన నీవు, తృణీకరించబడిన నీవు, నలుగురు మధ్యలో నవ్వుల పాలైన నీ బ్రతుకు, నా దేవుని ప్రణాళిక ఏంటంటే ఏ విధం చేతనైనా నిన్ను ఒక బలమైన జనంగా మార్చాలి. నీవంటావు, ప్రభా నేను ఎలా మార్చబడగలనయ్యా? నాకు వనరులు ఉన్నాయా? డబ్బు ఉందా? జనం ఉన్నారా? ధనం ఉందా? వస్తువులు ఉన్నాయా? ఎలా నేను మార్చబడతానయ్యా అంటే, విచిత్రం చెప్పమంటారా? నిన్ను బలమైన జనంగా మార్చడానికి నీకు ఏమేమి కావాలో దేవుడే తన మహిమలో సమస్తము సమకూర్చటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. గట్టిగా హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. దైవజనమా ఒకసారి చూడండి, ఒక రోజు వస్తుంది, బాధించబడిన నిన్ను, వెలివేయబడిన నిన్ను ఒక బలమైన జనంగా దేవుడు మారుస్తాడు. అయితే దేవుడు నీ కొరకు ఇవన్నీ సమకూర్చాడని ఎప్పుడు పడితే అప్పుడు కనపడదు. సమయం వచ్చినప్పుడే అది బయలుపరచబడుతుంది. ఆమేన్. ఇప్పుడు దేన స్థితిలో ఉన్న మనం, ప్రభా నన్ను బలమైన జనంగా చేస్తానన్నావుగా, అలా చేయటానికి నాకేమేమి సమకూరుస్తావు ఒకసారి దర్శనంలో చూపించడం. అది ఎప్పుడు బయటపడిద్ది అంటే సమయం వచ్చినప్పుడే బయటపడిద్ది. అప్పుడు అంటావు యెహోవా సమకూర్చే దేవుడు అంట. దీనికి నిలువెత్తు నిదర్శనం ఏంటో తెలుసా? అబ్రహాము ఇస్సాకును మోరియా పర్వతం మీదకి తీసుకెళ్తున్నాడు. భలే అడిగాడు ఇస్సాకు, తండ్రి
బలికి కట్టెలు నిప్పుంది కానీ గొర్రెపిల్ల ఏది నాన్న అన్నాడు తండ్రి. అక్కడ వాడిన పదం ఏంటంటే తండ్రి. చెప్పండి. దైవజనమ, మన సంబోధన ఎప్పుడు కూడా వాక్యానుసారంగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులను పిలిచేటప్పుడు తండ్రి అని పిలవాలి, లేకపోతే నాన్న డాడీ అని పిలవాలి. అట్లా కాకుండా హాయ్ డాడ్, హాయ్ డూడ్, హాయ్ మమ్మీ. ఈ కల్చర్, ఇది బైబిల్ కల్చర్ కాదు. అత్తలు కూడా కోడళ్ళని పిలిచేటప్పుడు నయోమి తల్లి రూతుని ఏమని పిలిచింది? కొంచెం గట్టిగా చెప్పి బతకండి అమ్మా. ఏమని పిలిచింది? నా కుమారి అని పిలిచింది. మన ప్రాంతాల్లో ఉండే కల్చర్ ఏంటో తెలుసా? కోడలను చూసి ఏమే అదే కూతురును పట్టుకొని బంగారు తల్లి. కూతురేమో బంగారు తల్లి అయ్యా, కోడలేమో కాలింది మొహం అయిపోయా. ఇది బైబిల్ కల్చర్ కాదు. భార్య భర్తను ఏమని పిలవాలి? అమ్మ చెప్పాలి. భార్య భర్తను ఏమని పిలవాలి? శారమ్మ తల్లి ఏమని పిలిచింది? ఎవరా మనిషి? బాలు చెల్లి అట్లా పిలిచిందా? హాయ్ బాలు అంటదా? ఇప్పుడు హైదరాబాద్ కల్చర్ ఏంటో చెప్పంటారా? పేర్లు పెట్టి పిలుచుకుంటారు. ఎట్లా? హాయ్ డేవిడ్, హాయ్ బాలు, హాయ్ డేవిడ్, హాయ్ జాషువా, హాయ్ చైతన్య. ఇంకా గమనించండి, ఇంకా దరిద్రం ఏంటో తెలుసా? వాళ్ళ మధ్యలో ప్రేమ ఎక్కువైపోయి అంట. ఎర్ర చైతన్య బాగున్నావా? ఎవడురా యారా? ఎటు చూడండి. అమ్మా యారా రవి అనవగా అంటే రవి ఊరుకోడుగా. తమ్ముడు చెల్లేమంటది నిన్ను? బిఎస్ఎన్ఎల్ తమ్ముడు, నీకు పెళ్ళే కాలేదు కదరా, ఎట్లా అంటావు? నిన్ను అంటానికి ఎవరున్నారు? తమ్ముడు బిఎస్ఎన్ఎల్ చెల్లేమంటది? ఏమంటావురా తల్లి? హాయ్. ఇది కాదు బైబిల్ కల్చర్. మన పిలుపు కూడా వాక్యపు పునాదుల మీద ఉండును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. సరే, ఇప్పుడు అంటాడు తండ్రి బలర్పించడానికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది. అక్కడ అబ్రహాం ఏమంటాడు తెలుసా? యెహోవా ఈరే. యెహోవా ఈరే అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి యెహోవాయే చూచుకొనును, రెండవది యెహోవాయే సమకూర్చును అని అర్థం. చప్పటి కొట్టు స్తోత్రాలు చెప్దాం. అంటే ఆ మాటకున్న అర్థం ఏంటంటే, నాన్న చింతా మత్ కరో, ఆరాంగా వెళ్దాం. పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత దేవుడే సమకూరుస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీకు 3 ఆడపిల్లలు అంటగా, ఎట్టా పెళ్లి చేస్తారు? ఆ మాట మీతో అంటంతో భర్త దగ్గరికి వచ్చి అయ్యా ఎట్టా పెళ్లి చేస్తావయ్యా వీళ్ళకి అని ఆడవద్దు. వాళ్ళ ముందే ఆడవటం ఎందుకు? అనాలా యెహోవా ఈరే. ఆ సమయం వచ్చిందంటే ప్రభువే సమకూరుస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ప్రభువే, గట్టిగా ప్రభువే సమకూరుస్తాడు. ఎవరు సమకూరుస్తారు? అయ్యో మీకు 2 ఆడపిల్లలేనంటగా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత పోతారంటగా. ఎక్కడికి? అత్తారింటికి. ఏం నీ కొడుకులు నీతో ఉన్నట్టు. ఎవడు పెడుతున్నాడండి ముద్దన్నం కొడుకుల్లో ఈరోజు? ఆ అక్క అయితే అడ్డంగా తలకాయ ఊపుతుంది. థ్యాంక్ యూ అక్క. అట్లా ఉండరు మన పిల్లలు. మీ పిల్లలు మిమ్మల్ని చూసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే దేవుని కృప మన సంఘంలో పెరుగుతున్నారు. ఎక్కడ సెట్ చేయాలో వాక్యమే వాళ్ళని సెట్ చేస్తుంది. హల్లెలూయా. సరే చూడండి, వచ్చి అంటారు 2 ఆడపిల్లలేనంటగా, మీకు ఆ పిల్లలకి పెళ్ళి అయితే మిమ్మల్ని ఎవరు చూస్తారు అని అంటంతో నువ్వు ఆయన మీద పడి, ఆయన మీ మీద పడి, ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని దేవుడు మనకు అన్యాయం చేసాడే సారా. అవునయ్య అబ్రహామా, మన 2 ఆడపిల్లల్ని అనొద్దు. 2 ఆడపిల్లలున్నా 2 మగపిల్లలున్నా అసలు పిల్లలే లేకపోయినా యెహోవా ఈరే. ఆయన సమకూర్చే దేవుడు. అయితే గమనించండి, దేవుడు నీకేమి సమకూర్చాడో గమనించండి. అబ్రహాం ఆ మాట అంటంతో గొర్రెపిల్ల కనపడి ఇదిగో నేను కనపడ్డానందా అనలా. ఇప్పుడు మోరియా పర్వతం మీదకి వెళ్ళారు, బలిపీఠం కట్టారు, కట్టెలు వేర్చారు.
ఆ బలిపీఠం మీద ఎవరిని పెట్టారు? పెట్టే వరకు కూడా ఎంత ఆనవాలు కూడా కనపడాల. ఇక కత్తెత్తి చూడాలి నా వైపు, తమ్ముడే చెప్పాలి. కత్తెత్తి ఇస్సాకునట్ల పొడవబోయే లోపు ఆ ప్రక్కనే పొదల్లో నుంచి కొమ్ములు చిక్కుకున్న పొటేలు అని అరవటం ప్రారంభించింది. నేనంట, అది ఎప్పుడు అరవటం ప్రారంభించింది? ఎప్పటి నుంచి అది ముళ్ళ పొదలో ఉంది? ఎప్పటి నుంచో ఉంది. అబ్రహాము ఆ స్థలానికి రాకమునిపే ముందుగానే దేవుడు సమకూర్చి పెట్టాడు. దైవజనమా, నా తట్టు చూడు. దేవుడు మనల్ని సమకూర్చాడు కనుక నిన్ను ఒక బలమైన జనాంగంగా మార్చడానికి నీకు ఏమేమి కావాలో సమస్య రాకమునిపే ముందుగానే దేవుడు సమకూర్చాడు. విశ్వసించు, నువ్వు సొంతం చేసుకుందువు గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. ప్రతిదీ, రేపు ఏ సమస్య అయినా రాని, ఈరోజు ఏ సమస్య అయినా రాని, సమస్య వచ్చిన తర్వాత సమస్య వచ్చిందని నువ్వు తెలుసుకుంటున్నావు. నీ దేవుడు ఎవరో తెలుసా? సమస్య రాకమునిపే ముందే పసిగట్టినవాడు. ఎందుకో తెలుసా? ఈ దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండే దేవుడు, భవిష్యత్ జ్ఞాని ఆయన. రేపు భవిష్యత్తులో నీకు ఏ ఆపద రాబోతుందో ఆపద రాకమునిపే ముందే పసిగట్టినవాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆ ఆపదకు ముందుగానే, ఆ సమస్యకు ముందుగానే విశ్వసించు, పరిష్కారాన్ని కూడా ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. అయితే ఆ సిద్ధపరిచిన పరిష్కారం వెంటనే కనపడదు. చూడండి, నేనంట ఈ బలిపీఠం కట్టేటప్పుడే మొండల పొదల్లో చిక్కుకున్న ఆ పొట్టేలు కేకలేసినట్టు ఎట్టుండేది చెప్పండి? ముందే కేకలేసింది అది. అంటారు కదా, ఈ కోకిల ముందే కూసిందని. యేసయ్య కోకిల ఎప్పుడు ముందు కొయ్యదో సరి అయిన సమయంలో, సరి అయిన టైంలో తన కార్యం చేయటం ప్రారంభిస్తాడు. చప్పడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. దైవజనమా, ఇక నేను ముగిస్తున్నా. చూడండి, సమకూర్చాడు. నిన్ను ఒక శక్తిమంతురాలిగా మార్చడానికి నీకేమేమి కావాలి? ఎస్, ఒక్కొక్క తరంలో, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పరిచర్యను ఒక శక్తివంతమైన పరిచర్యగా మార్చి వాళ్ళ ద్వారా ప్రపంచాన్ని తలకిందులు చేస్తాడు. ఆమేన్ చెప్దాం ఆమేన్. మరోసారి ఈ మాట చెప్తాను. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద కానీ ఒక వ్యవస్థ మీద కానీ ఆధారపడడం, తన మనసును గెలుచుకునే వ్యక్తిత్వం ఎవరిలో ఉన్నా ఆ వ్యక్తిని ఆ తరానికి ఒక ధృవతారగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ లేకపోతే నాకు సేవ లేదు అని అనుకోడు. జెర్మియా పాస్టర్ లేకపోతే నాకు దిక్కు లేదు అని దేవుడు అనుకోడు. నాకు ఐపీసీ లేకపోతే, టీపీఎం లేకపోతే, హోసన్నా లేకపోతే, హెబ్రోన్ లేకపోతే నాకు దిక్కు లేదు అని దేవుడు ఎప్పుడు సంస్థల మీద కానీ వ్యక్తుల మీద కానీ ఆధారపడడు, వ్యక్తిత్వం మీద ఆధారపడతాడు. నా మాట అర్థమైందా? దేని మీద ఆధారపడతాడు? ఆయన మనసు గెలుచుకునే వ్యక్తిత్వం ఎవడిలో ఉన్నా, వాడు పల్లెటూరులో పుట్టినవాడైనా పల్లెటూరు నుండి లేవనెత్తి ప్రపంచానికి పరిచయం చేయటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఏమో దేవుడు ఆయన కృపను బట్టి ఏ మంచి మాలో చూశాడో తెలీదు. ఇమ్మాన్యుయల్ పరిచర్య ఒక శక్తివంతమైన పరిచర్యగా మారాలని, ఇదొక మహాసంఘంగా మారాలని, లక్షల కొలది ప్రజలకు ఆత్మీయ ఆకలిని తీర్చే దైవ సేవకులుగా మనలను మార్చాలని, ఇదొక బలమైన పరిచర్యగా తీర్చిదిద్దాలని దేవుడు ఏం చేశారో తెలుసా? మీలాంటి భక్తి కలిగిన బిడ్డలందరినీ దేవుడే సమకూర్చాడు. నేను సమకూర్చుకున్నానా, దేవుడు సమకూర్చాడా? చెప్పాలి. నేను పిలిస్తే ఎవడు వస్తాడండి? 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 8:30కి ప్రార్థన అంటే 8:25 కల్లా సగం చేర్చి వచ్చేసి. మీకు తెలుసా, ఇందాక గేటు దగ్గరే నేను నిలవబడ్డా. చాలామంది నాన్న రేపు ఆదివారం ఆలస్యంగా వస్తే ₹1,00,000 ఫైన్ అన్న. అమ్మ పల్లవి సిస్టర్, మీకు 2 లక్షల ఫైన్. బాగేనండి. రేపు ఆదివారం ఎవరైనా ఆలస్యంగా, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? నేను పిలవలా, దైవజనురాలు పిలవలా, సేవకులు పిలిస్తే రాలా. మనల్ని దేవుడే సమకూర్చాడు. ఎందుకో తెలుసా? ఈ పరిచర్యను ఒక మహాసంఘంగా మార్చాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు అలా చేయనట్లు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.
చప్పట్లు కొడుతూ అందుకని మీతో ఒక మాట చెప్తున్నాను. లోకంలో దేన్ని గూర్చి నువ్వు చింతపడద్దు, దేన్ని గూర్చి చింతపడద్దు. ఈరోజు నీకు అవసరం రాబోతుంది, వచ్చింది అవసరం, ఈరోజు నీకు తెలిసింది. ఆ అవసరం నీకు రాబోతుందని ముందుగానే దేవుడు పసిగట్టాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? సమస్య రాకమునిపే పరిష్కారాన్ని సిద్ధపరిచాడు. గట్టిగా చెప్తే మేమేన్. అందుకని ఎప్పుడు తమ్ముడు దేని గురించి ఆలోచించదు. తమ్ముడా నీకే అస్సలు ఆలోచించదు. ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఈ భార్య ఎట్లా, ఈ పిల్లలు ఎట్లా, ఈ అనారోగ్యం ఎట్లా, ఈ ఉద్యోగం ఎట్లా, ఎప్పుడు ఆలోచించుకో, చింతించుకో. ఎందుకు తెలుసా? నిన్ను గూర్చి చింతించే దేవుడు నీకున్నాడు గనక. ఈరోజు సమస్య రాబోతుందంటే పరిష్కారం ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. విలువైన మాట చెప్తాను. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు దోత వచ్చి మాట్లాడుతున్నాడు, ఇక్కడ నుంచి అర్జెంటుగా ఐగుప్తు దేశానికి బయలుదేరి వెళ్ళిపోండి. ఎక్కడి నుంచి? కనాను దేశం నుంచి, బెత్లెహేము నుండి ఐగుప్తు దేశానికి పారిపోమని, పసికందుగా ఉన్న యేసయ్యని తీసుకొని పారిపోమని చెప్పి గాబ్రియల్ దూత మొత్తానికి మరియ తల్లికి చెప్పింది. ఇప్పుడు ప్రయాణమై వెళ్ళాలంటే ఏముండాలి? సైకిల్ ఉండాలా? ఆ రోజుల్లో కార్లు, నీ బుల్లెట్లు లేవు జేమ్సా, సిబి జడ్డలు లేవు, ఏ జడ్డలు లేవు. నిన్నెవరో చెప్పారు K12 ఏదో చెప్పారు కదరా చిన్న, KTM సన్నీ, KTM. చూడండి, KTM బండులు లేవు, విమానాలు లేవు. ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రయాణమై వెళ్ళాలి. అది పేద కుటుంబం. అద్భుతం తెలుసా? ప్రయాణానికి ముందే జ్ఞానుల ద్వారా పరలోకపు తండ్రి సహాయం పంపించాడు. జ్ఞానులు యేసయ్యకి ఏం కానుకిచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోళం. ఇప్పుడు ప్రయాణమై వెళ్ళాలంటే అయ్యో మేము ప్రయాణమై వెళ్ళటానికి డబ్బులు ఎట్లా? వాళ్ళు వెతుక్కోవలసిన అవసరం లేకుండానే ఈరోజు ఆపద రాబోతుందంటే ముందుగానే సహాయాన్ని పంపించాడు ఆయన. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. చెల్లి, తమ్ముడు, అన్నయ్య, ఏ సమస్యతో ఈరోజు ఆరాధనకు వచ్చావో క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరత ప్రభు తీర్చునుగాక. క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి కొరత తీర్చునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయిపోయింది కదా, ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తా. ఇక్కడ సమకూర్చాడు కదా యేసయ్య. సంఘంలో మనల్ని సమకూర్చటం ఇది మాత్రమే కాదు. సమకూర్చే ఈ సారథి యొక్క గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా? మనందరినీ పరలోకంలో సమకూర్చాలి. ఇది యేసయ్యకున్న గొప్ప ఆలోచన. అందుకనే కీర్తనకర్త మాట్లాడుతూ అంటాడు, ఎన్నో ఉన్నాయి, ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. కీర్తనకర్త 50వ కీర్తన 4-5 వచనాలు నాతో కలిసి. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకే మాట నా తట్టు చూడండి. యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి రాబోతున్నాడు. మీది ఆకాశానికి, క్రింద భూమికి ఆజ్ఞాపిస్తాడు. ఏంటో తెలుసా? బలి అర్పణ చేత నాతో నిబంధన చేసిన భక్తులను నా యొద్దకు సమకూర్చుడి. ఇప్పుడు మనల్ని దేవుడు ఎక్కడ సమకూర్చాడు? సంఘంలో సమకూర్చాడు. సంఘంలో సమకూర్చిన మనందరినీ పరలోకంలో రేపు దేవుడు సమకూర్చబోతున్నాడు. చెప్పండి, ఎక్కడ? పరలోకంలో ఎవరిని సమకూరుస్తాడో తెలుసా? సంఘంలోకి చేరిన తర్వాత కొంతమంది నామకార్థంగా బ్రతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంగతి కాదు. ఇటొక్కాలు అటొక్కాలు వేసి నులివెచ్చని స్థితిలో బ్రతికే క్రైస్తవులు ఉంటారు. వాళ్ళను గూర్చి కాదు. సంఘానికి వచ్చిన బిడ్డల్లో కొంతమంది బలి అర్పణ చేత తమ్మును తాము బలిగా దేవునికి సమర్పించుకొని, ఈ లోకం మాకొద్దయ్యా, ఈ సినిమాలు మాకొద్దయ్యా, ఈ యవ్వన అపవిత్రపు ఆశ ఇచ్చలు మాకొద్దయ్యా, భూమి మీద బ్రతికిన కాలమంతా శరీరాన్ని చంపుకుంటూ, శరీరాన్ని బలిగా అర్పణగా నీకు అర్పిస్తూ, నీ కొరకు పవిత్రంగా బ్రతుకుతానయ్యని శరీరంలో పోరాడుతూ పవిత్రంగా బ్రతికే ప్రజలు ఉంటారే, ఆ ప్రజలు మధ్యాకాశంలోకి వచ్చి ప్రభు పిలిచిన వెంటనే బలి అర్పణతో దేవునితో నిబంధన చేసిన భక్తులు పరలోక రాజ్యంలో సమకూర్చబడతారు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఒక్క మాట,
సంఘంలో అందరూ సమకూర్చబడతారు. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, అవిటోళ్ళు, అంటే శరీర సంబంధమైన అంగవైకల్యం కాదు, ఆత్మీయ అంగవైకల్యం కలిగిన ప్రతి వ్యక్తి సంఘంలో చేర్చబడతాడు. సంఘానికి దొంగ రావచ్చు, దొర రావచ్చు, నీతిమంతుడు రావచ్చు, దుర్నీతిపరుడు రావచ్చు. సుమి, పరలోక రాజ్యంలో మాత్రం దొంగలకు ప్రవేశం లేదు, వ్యభిచారులకు ప్రవేశం లేదు, త్రాగుబోతులకు ప్రవేశం లేదు, తిరుగుబోతులకు ప్రవేశం లేదు, అక్రమ కార్యాలు చేస్తూ బ్రతికేవాడికి ప్రవేశం లేదు, లంచాలు తీసుకునేవాడికి ప్రవేశం లేదు, మోసం చేసేవాడికి ప్రవేశం లేదు, తనది కాని దాన్ని ఆక్రమించుకొని దొంగ కాగితాలు పుట్టించే అక్రమస్తులకు పరలోక రాజ్యంలో చోటు లేదు. నేనంట సంఘంలో అందరికీ చోటు ఉంది. సంఘానికి దొంగ రావచ్చు, దొర రావచ్చు, పవిత్రురాలు రావచ్చు, అపవిత్రుడు రావచ్చు, తాగుబోతూ రావచ్చు, తిరుగుబోతూ రావచ్చు, దేవుని కొరకు నీతిగా బ్రతికేవాడు రావచ్చు, ఎవరైనా రావచ్చు. పరలోక రాజ్యం మాత్రం ఎవరైనా వెళ్ళటానికి అవకాశం లేదు. బలి అర్పణ చేత దేవునితో నిబంధన చేసి, నా కంటిని చంపుకుంటానయ్యా, నా నోటిని చంపుకుంటానయ్యా, నా చెవులను చంపుకుంటానయ్యా, సజీవ యాగంగా నన్ను నీకు సమర్పించుకుంటానయ్యా. యేసయ్య కొరకు సమర్పించుకొని అనుక్షణం ఎవరు తమ శరీరాన్ని వధించుకుంటారో, బలి అర్పణతో దేవునితో నిబంధన చేసే ఆ భక్తులను పరలోకంలో దేవుడు సమకూర్చబోతున్నాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఇక్కడ సమకూర్చబడిన మనం పరలోకంలో కూడా సమకూర్చబడుదుం గాక. ఒక డెక్క కూడా విడవబడకుండును గాక.